కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డు మీద పడ్డాయని, కనీసం పిల్లల పోషణకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయని ఆటో డ్రైవర్లు భిక్షాటన నిర్వహించారు. హన్మకొండ వేయి స్తంభాల దేవాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జేఏసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు భిక్షాటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఈసంపల్లి సంజీవ, కనుకుంట్ల జయరాం మాట్లాడారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ఏర్పాటు చేసి ఆటో కార్మికుల కడుపు కొడుతుందని, కనీసం ఈ పథకం రాకముందు ఆటో కార్మికులు పిల్లలు చదువులకు, వారి కుటుంబ పోషణకు ఆటోల ద్వారా వెళ్లదీసుకునేవారమని, కానీ ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన కానుండి ఆటోలు ఎవ్వరూ ఎక్కకపోవడంతో కనీసం 100 రూపాయలు కూడా ఇంటికి తీసుకుపోలేకపోతున్నామని, కనుక వెంటనే ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయల జీవన భృతిని మరియు ఆటో సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ భిక్షాటనలో ఆటో కార్మికులు వేయి స్తంభాల దేవాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భిక్షాటన నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆటో కార్మికుల పట్ల నిరంకుశ వైఖరిని వీడి వారి డిమాండ్లను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మడికొండ బాబు, చీకటి కుమార్, గుండా రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేము ఆటో డ్రైవర్ల పక్షంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఈ రోజున రోడ్డున పడి దీన పరిస్థితిలో ఉన్నది. ఆటో డ్రైవర్లను ఆదుకునే పక్షంగా ఎవరు చూడడం లేదు. దయచేసి అందరి నాయకులకు మా కార్మికుల పక్షంగా విన్నవించుకుంటున్నాం. దయచేసి మా ఆటో కార్మికులను ఆదుకోనండి. రేవంత్ రెడ్డి గారు, మేము రోజుకు 500 రూపాయలు సంపాదించి 1000 రూపాయలు సంపాదించుకునే పరిస్థితిలో కూడా లేము. గతంలో మా కుటుంబాలను సాదుకుంటూ మా పిల్లల ఫీజులు కట్టుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 25 రోజుల కానుడు మా పిల్లలకు ఒక 100 రూపాయలు పెట్టి పనులు కొనుక్కోబోదంటే కూడా అలాంటి పరిస్థితిలో లేదు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి మా ఆటో కార్మికుల పక్షంగా మరోసారి విన్నవించుకుంటున్నాం. మా ఆటో డ్రైవర్లను తక్షణమే ఆదుకొని మా సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంగా ఉంటే యావత్ తెలంగాణ నుండి ప్రతి ఒక్క కుటుంబాల నుండి రోడ్డు మీదకి వచ్చి మా సమస్యను సాధించుకుంటామని ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. నా పేరు కలకోట్ల జయరాం, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు. విధానంగా చూడాలని మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి కోరుతా ఉన్నాను. ఇంకా ఆటో కార్మికులు చాలా మంది బిడ్డలు మరి వేదనతో, బాధతో మరి ఆటోలు కిరాయిలు లేక రోజుకు 500 సంపాదించుకునేది. మరి డీజిల్ పోసుకుంటూ మరి 300 రూపాయలు డీజిల్ పోస్తేనే 200 మిగులుతూ ఉన్నాయి. మరి ఆ ఆటో కార్మికుడికి ఈ రోజు 70 రూపాయల బియ్యం ఉన్నాయి. ఆ బియ్యం, కిలో బియ్యం 70 రూపాయలు ఉన్నాయి. ఆ బియ్యం మరి 70 రూపాయలు కొనుక్కుంటేనే, ఇంకా నిత్యావసర వస్తువులు కొనుక్కుంటేనే మరి వెళ్ళే పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ఈ దుర్భరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి గత 80 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన చేసింది. అప్పుడు కూడా ప్రభుత్వం మాకు ఏం చేయలేదు. మరి పోయిన ప్రభుత్వం కూడా వాస్తవం చెప్పాలంటే మరి 73 కోట్ల ట్యాక్స్ మాకు చేసింది. మరి లైసెన్స్ మీద 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మరి ఆరు పథకాలు పెట్టి ఫస్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులు నిలబడి ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి తక్షణమే మరి కార్మికులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాను. మరి నా పేరు సంజీవ, మన రాష్ట్ర అధ్యక్షుడు.